మీరు లాస్ట్లో అన్నారు మద్యం నియంత్రణ అని. ఏపీలో సాధ్యపడే విషయమేనండి? ఏపీ అని కాదు, మొత్తం నేను మద్యం ఉద్యమం మీద పనిచేసిన వ్యక్తి నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలో మద్యంతో చనిపోతున్న కుటుంబాలకి అండగా నిలబడి అంటే నెల్లూరు జిల్లాలో సాక్షరతా ఉద్యమం తర్వాత పొదుపు ఉద్యమం మొదలైంది. పొదుపు ఉద్యమం సారా ఉద్యమంగా మొదలైంది. ఆ మొత్తం ఉద్యమం రిజిస్టర్ అయ్యే టైంలో నేను ఈనాడులో జర్నలిస్ట్గా ఉన్నాను. కాబట్టి అప్పుడు స్ఫులింగాల వెదజల్లి జయకేతనం అని చెప్పని ఈనాడు ఆర్టికల్ రాయడం జరిగింది. దోపుగుంట రోషం ఏదైతే అంటున్నారో అప్పుడు ఎరుకుల మహిళలు చేసిన పోరాటం అది వాస్తవానికి బ్రాందీ వ్యతిరేక ఉద్యమంగా నడిచింది. బ్రాందీ షాపుల్లో లేడీస్ని పెట్టి లాకప్లో పెట్టేసి, అంటే లోపల పెట్టేసి తలుపులేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మహిళలు తెగించి పోరాటం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అప్పట్లో నాకు ఉంగరం ఉంటే 7 సార్లు ఉంగరం కుదవబెట్టి ఈ మద్యం సంబంధించి దానికి వ్యతిరేకంగా నేను సభలు పెట్టాను. ఓకే. దోపుగుంట రోసమ్మ గారిని పిలిచి, అప్పుడు ఆమె సినిమా ఆర్టిస్టు శారద గారిని పిలిచి సృజనా సమైక్య తరపున వాళ్ళందరికీ కూడా అభినందన సభ ఏర్పాటు చేశాను. ఓకే. ఓకే. ఆ విధంగా మద్యం అనేది ఎన్ని కుటుంబాలు చిత్రం చేసింది, ఏ విధంగా ఆ మద్యం ద్వారా బాధలు పడ్డారని నేను ప్రత్యక్షం చూసి నేను ఆర్టికల్ రాసిన వ్యక్తిగా ఓకే. మద్యం పైన నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడం ద్వారా మగాళ్ళ సంఖ్య పడిపోతుంది రోజు రోజుకి. డేటా తీస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో మగాళ్ళు మాయమవ్వడం కారణం కేవలం మద్యమే. మాయం అవటం అంటే చనిపోతున్నారు. ఓకే. 45 ఏళ్ళకే చనిపోతున్నారు. మీరు 4 ఏళ్ళు చచ్చిపోయిన వాళ్ళు డేటా తీయండి. ఓకే. ఓకే. కాబట్టి ఇది పెద్ద మహమ్మారి. ఆ కొడుకు తాగి వస్తే ఆ తల్లి ఆక్రందన, లేకపోతే ఆ భర్త తాగి వస్తే ఆ భార్య మనోవేదన, ఇవన్నీ చెప్పడానికి భాష లేదు. ఓకే. ఏది కల్తీ మద్యం వల్ల ఏదైనా మద్యం. ఓకే. కల్తీ మద్యం కూడా అందులో అది కారణం అవుద్ది. తర్వాత బెల్ట్ షాపులు కూడా కారణం అవుద్ది. తర్వాత దొంగసారా కాస్తూ ఉంటారు. ఓకే. అంటే నాణ్యత లేని మద్యం వల్ల ఏమవుతుందంటే ఆయుష్ పడిపోతుంది కదా. రైట్. తర్వాత మనం ఒక పక్క ఆరోగ్యశ్రీ అంటూ ఒక పక్క ఇటాక మద్యం ఇస్తే అర్థం ఏంటి? చనిపోతున్నారు కదా. ఓకే. ఓకే. చనిపోవడం అంటే ఏంటి? దేశం చనిపోవడమే కదా. ఒక రకంగా మనుషులు చచ్చిపోతే ఇంక దేశం ఏముంటుందండి? అంతేగా మరి. అంటే వ్యక్తిగతంగా నేను సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతాను. మద్య నిషేధం సంపూర్ణంగా సాధ్యం కాని పరిస్థితులు ఉంటే దాన్ని నియంత్రణ చేయడానికి మార్గాలన్నింటినీ అన్వేషించాల్సిన అవసరం ఉంది. రైట్. కానీ మీరు అసలు ఒకసారి గ్రామాల్లో చూస్తే 7 తర్వాత గ్రామాల్లో తాగి తూలుతూ ఉంటారు. ఒక భయానక వాతావరణం, భయానక పరిస్థితులు మనకు కనబడుతుంటాయి గ్రామాల్లో. దీనికి అంతటి కారణం మద్యమే. ఓకే. ఓకే. నెక్స్ట్ జనరేషన్ ధ్వంసమైపోవడం కారణం కూడా మద్యమే. ఓకే. ఒకసారి అన్నారు, మా పిల్లలు వాళ్ళ పిల్లలు చదువుకొని బీటెక్లు చేసి కూడా ఊర్లో ఉంటే ఆ ఉద్యోగాలు లేక వాళ్ళ నాన్నలతోటో లేకపోతే అన్నలతోటో పోయి తాగి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఏందమ్మా పిల్లల్ని కంట్రోల్ చేయడం లేదంటే వాళ్ళకి పనే లేదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ పని చేస్తున్నారు అని చెప్పని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు మనకు గుండె తరుక్కుపోద్ది. ఓకే. ఓకే. కాబట్టి మద్యం అనేది ఒక పెద్ద మహమ్మారి. ఓకే. ఓకే. దాన్ని అరికట్టడం చాలా అవసరం ఉంది. అందుకే మా పార్టీ అధ్యక్షురాలు కూడా దీని మీద డేటా తీసింది. యుద్ధ భూముల కంటే కూడా మద్యం తాగి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఓకే. ఓకే. ఒకవేళ యుద్ధ భూమిలో ఒక యుద్ధం జరిగితే 10,000 మంది చచ్చిపోతే మద్యం తాగి 1,00,000 మంది పోతున్నారు. అంటే యుద్ధ భూముల కంటే 10 రెట్లు ఎక్కువ మంది పోతున్నారు. ఇది ఎంత పెద్ద మారణం అది. అంటే ఇది చాలా బాధాకరమైన విషయం కదా. అందుకని మద్యం విషయంలో ఖచ్చితంగా సమాజం, ఒక మహిళలకు సంబంధించిన విషయమే కాదు, యావత్ సమాజం కూడా ఖచ్చితంగా మద్యం మహమ్మారిని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకూడదు. ఓకే. ఓకే. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దీని ఆదాయ వనరుగా చూడడానికి మేము సిద్ధంగా లేము. ఇది రేపు మా పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రతిఫలిస్తుంది. సో బీజేపీ మరి ప్రత్యేక హోదా రకరకాలు ఉన్నాయి, ప్రామిస్ చేసినవి ఉన్నాయి, అవేమి ఇంప్లిమెంట్ చేయలేదుగా. మేము 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత 32% నుంచి 42% ఇన్కమ్ ఇవ్వాలి రాష్ట్రాలకు నిర్ణయం తీసుకుంది ప్రణాళిక సంఘం, అంటే ఇప్పుడు నీతి ఆయోగ్. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరు నిధులు ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక పాలసీ. అయితే అప్పటికే మేము ప్రత్యేక హోదా మీద కమిట్మెంట్ పార్లమెంట్ అప్పుడు చట్టం చేయలే కాంగ్రెస్ పార్టీ. వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు కాబట్టి అది మాకు ఒక మోరల్ కమిట్మెంట్ కాబట్టి దాని విషయంలో ప్రత్యేక హోదాలు ఏమిస్తామో వాటన్నిటిని మేము ప్యాకేజీ రూపంలో ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పాం. చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. తెల్లారు 3 దాకా జరిగింది అరుణ్ జైట్లీ గారికి ఆయనకి మధ్య. చెప్పుకున్న తర్వాత అందులో ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఈఏపీ నిధులు. ఈఏపీ నిధులు అంటే ఎక్స్ట్రా ఎయిడ్ ప్రాజెక్ట్ నిధులు. ఆ నిధులు ఎవరు ఇస్తారు? ప్రపంచ బ్యాంకు, రకరకాల ఆర్థిక సమస్యలు ఇస్తాయి.
ఆ డబ్బులు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి ఒప్పుకున్నాం ఆ రోజు. ఒప్పుకున్న తర్వాత అరుణ్ జైట్లీ గారు పిలిచి, ఇప్పుడు టీడీపీలో ఉండే కుటుంబరావు గారిని పిలిచి, దీనికి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి సపరేట్గా, లేకపోతే ఎఫ్ఆర్బి పరిమితి మించి మీరు అప్పులు తీసుకున్నట్టు అవుతుంది, మీకు ఇచ్చే డబ్బులు దీంట్లో పడితే, కాబట్టి ఎఫ్ఆర్బి పరిమితిలోకి రాకుండా ఉండాలంటే ఒక సపరేట్ అకౌంట్ పెట్టుకోమన్నారు. దాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అనే పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. ఈయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత యూటర్న్ చేసుకున్నారు. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తానంటున్నాడు. మరి ఇది జనాల్లోకి వెళ్ళిపోతే మరి మనకు ఓట్లు పడవని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ముందుగా 1.5 year ముందే మమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అప్పటికిప్పుడు మాది అదే స్టాండు, నో చేంజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 25 మంది ఎంపీలు ఇచ్చారు కదా ఆయనకి, ఆయన ప్రత్యేక హోదా ఇచ్చాడా? తేగలిగారా? అప్పటికే నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పాడు, ఇక్కడేం కాంప్రమైజ్ లేదు, ఒక డెసిషన్ తీసుకున్నాము అంతేనా, పార్టీ స్టాండు, ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ అని చెప్పేశారు. అప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి, మోడీ గారికి బలం తగ్గితే విధిలేని స్థితిలో మనం అవసరం కోసం ప్రత్యేక హోదా ఇస్తాడు, మరి ఆయన తగ్గలేదు కాబట్టి నేను అడుగుతూనే ఉంటా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది ఏంటంటే, వాళ్ళు తెలుసుగాడా తెలియకుండా నటిస్తున్నాడు. ఒక్క ఓటు తేడాతో మేము ప్రధానమంత్రి పదవి కోల్పోయాడు వాజ్పేయి గారు. ఇది చరిత్ర, బీజేపీ చరిత్ర. కాబట్టి మాకు సీట్లు తగ్గితే ప్రతిపక్షంలో కూర్చుంటాం, సో వాట్, అంతే తప్ప ఈయన కోరుకున్నట్టుగా మాకు సీట్లు తగ్గితే మేము వచ్చి ఇటు చేస్తాం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ప్రజల్ని ఎమోషన్ గురి చేసి ఓటు బ్యాంక్గా మార్చుకున్నాడు. ఆయన సీఎం అయ్యాడు. కాబట్టి మా స్టాండ్ ఏం మారదు, క్లియర్గా ఉన్నాం.